వెల్కమ్ టు జేఫై న్యూస్. మాదక ద్రవ్య ప్రలోభాలకు యువత గురి కాకూడదు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా రావులపాలెం టౌన్ సిఐ కొత్తపేట ఎక్సైజ్ సిఐల భాగస్వామ్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అబ్యూస్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్ నందు మాదక ద్రవ్యాలపై రావులపాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు, కొత్తపేట ఎక్సైజ్ సిఐ కాత్యాయిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రమయ్యేలా చేస్తున్నాయని, అవంశుభం తెలియని విద్యార్థులు చిన్న వయసులోనే డ్రగ్స్కు బానిస అవుతున్నారన్నారు. ఈ ప్రమాదకర వ్యసనాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కృష్ణారావు రైతేష్ గారి యొక్క ఆదేశాలతో కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారు యొక్క సహచర్యంలో మన ఆధ్వర్యంలో రేపటి ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ కార్యక్రమం మీద ఒక అవగాహన సదస్సు అనేసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది విద్యార్థులను నో డ్రగ్ అనే ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా రావులపాలెం మండల ప్రజానికానికి మా విజ్ఞప్తి, యువత అనేది భారతదేశానికి భారత పౌరులుగా ఉన్నారు. వారే దేశం యొక్క నిర్మాతలు ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ బారిన పడడం అనేది ఎవరికి కూడా, కుటుంబానికి కానీ, వారికి కానీ, సొసైటీకి కానీ మంచిది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండి, డ్రగ్ అనేది ఏ రూపంలో కూడా క్షమించడానికి చట్ట ప్రకారం కఠినమైన శిక్షలతో ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, తల్లిదండ్రులుగా ఉన్నవారు, సొసైటీలో ఉన్న విద్యార్థులు, వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల వారు బాధ్యతలు తీసుకుని మన పిల్లలు వీటిని బారిన పడుకోకుండా, మన వాళ్ళు ఎవరు కూడా ఈ మహమ్మారిన అలవాటుకి బానిసలు కాకోకుండా, తద్వారా జరిగే పరిణామాలకు నేరస్తులుగా వాళ్ళు చిత్రీకరించకుండా ఉండడానికి సహకరించాలని, వాటి అవగాహన కోసం మరిన్ని కార్యక్రమాలు మేము నిర్వహించదలిసి ఒక ప్లాన్ ప్రకారం జరుగుద్దని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఇందులో